పిల్లలకి సరదా, తల్లిదండ్రులకి భారం. ఇంట్లో వాళ్ళు అల్లరి చేస్తా ఉంటారు. వాళ్ళకి తిండి అయ్యని, ఇయ్యని వండి పెట్టాల. ఇదివరకటి రోజుల్లో వండి పెట్టేవాళ్ళు, ఇప్పుడు కొని పెట్టాలా. ఇట్లాగా అది ఒక ఎత్తు. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి వాళ్ళకి ఒత్తిడి ఎక్కువుంటది. ఒక రోజు కాకపోతే 2 రోజులు, 3 రోజులైనా సరే మనం క్యూ లైన్‌లో నుంచొని దర్శనానికి పోదాంలే, లేదా ఏదో ఒక దారిలో దర్శనం చేసుకుందాంలే అని బయలుదేరే వాళ్ళుంటారు. దాంతో తిరుమల కిటకిటలాడిపోతుంది. తిరుపతి కిటకిటలాడిపోతుంది. తిరుపతిలో, తిరుచానూరులో గోవిందరాజస్వామి టెంపుల్ గావచ్చు, తిరుచానూరు అమ్మవారి టెంపుల్ గావచ్చు, అన్ని టెంపుల్స్ కిటకిటలాడుతుంటాయి. శ్రీకాళహస్తి, కాణిపాకం ఆధ్యాత్మిక టూరిజం సెలవుల్లో విపరీతంగా ఉంటది. ఇప్పుడు అక్కడున్నటువంటి అందరూ ఈవోలు సిద్ధం గావాలి. బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు ఇవన్నిటిని తగ్గించుకోవాలి. భక్తులందరికీ సాధ్యమైనంత వేగంగా దర్శనం పూర్తయ్యేటట్టు, అలాగే వచ్చిన వాళ్ళకి అంత మంచినీళ్ళు, వీలైతే అంత మజ్జిగ, వీలైతే అంత ఆహారం ఏర్పాట్లు చేయాల్సిన సందర్భం తిరుమల తిరుపతి దేవస్థానం అయితే రెడీగానే ఉంటది. కాపోతే బ్రేక్ దర్శనాలు తగ్గించి భక్తులను ఎక్కువగా పంపించేందుకు సిద్ధపడాలి.